ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్థానం నిజంగా ఓ అద్భుతం అని చెప్పాలి. వరుసగా 6 మ్యాచ్ల్లో ఓటమిపైనే ఆ జట్టు అక్కడి నుంచి వరుసగా 6 మ్యాచ్లు నెగ్గి ప్లే ఆఫ్స్ లోకి ప్రవేశించడం సామాన్య విషయం అయితే కాదు. 18వ తేదీన సూపర్ కింగ్స్ జట్టుపై సాధించిన విజయం ఆ జట్టు అంచంచలమైన పట్టుదలకు నిదర్శనం. ప్లే ఆఫ్స్ చేరాలంటే 18 పరుగుల తేడాతో చెన్నైని మట్టి కరిపించాలని సమీకరణం నేపథ్యంలో ఆర్సీబీ పోరాట పటిమ ప్రదర్శించి అన్నంత పనిచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిఎస్కే జట్టును 191 పరుగులకే పరిమితం చేసింది. 27 పరుగులతో మ్యాచ్ లో విజయాన్ని ప్లే ఆఫ్స్ బెర్త్ను కైవసం చేసుకుంది. రచిన్ రవీంద్ర 61, అజింక్య రహానె 33, రవీంద్ర జడేజా 42 నాట్అవుట్ గా నిలిచారు. ధోని 25 మినహా చెన్నై జట్టులో పెద్దగా రాణించిన వాళ్ళు లేరు. మ్యాచ్ సమీకరణం ప్రకారం 201 పరుగులు చేస్తే చెన్నై జట్టు ప్లే ఆఫ్స్ లోకి ప్రవేశించడం ఖాయం. అయితే ఓ దశలో చెన్నై జట్టు భయపెట్టింది. మ్యాచ్ లో ఓడిపోయిన ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకునే గోల్డెన్ ఛాన్స్ చెన్నై ముందు నిలిచింది. ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం చెన్నై చివరి ఓవర్లో 6 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా యష్ దయాల్ విసిరిన ఆ ఓవర్ తొలి బంతికే ధోని ఓ 6 కొట్టి ప్రమాద గంటికలు మోగించాడు. కానీ ఆ తర్వాత బంతికి ధోని అవుట్ కావడంతో బెంగళూరు జట్టు ఊపిరి పీల్చుకుంది. తర్వాత బరిలోకి దిగిన శార్దుల్ ఠాకూర్ భారీ షాట్లు ఆడలేకపోయాడు. శార్దుల్ ఓ సింగిల్ తీయడంతో బ్యాటింగ్ క్రీజ్ లోకి వచ్చిన జడేజా సైతం చివరి 2 బంతుల్లో 1 పరుగు తీయలేకపోయాడు. మొత్తం మీద యష్ దయాల్ ఆ ఓవర్ లో కేవలం 7 పరుగులు ఇచ్చి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రైట్ రాయల్ గా ప్లే ఆఫ్స్ లోకి ప్రవేశించింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కథ ఈసారి లీగ్ దశలోనే ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్ చేయగా విరాట్ కోహ్లీ 47 పరుగులు, డూప్లెసిస్ 54, పటిదార్ 41 పరుగులు, కెమెరన్ గ్రీన్ 38 పరుగులు, దినేష్ కార్తిక్ 14 పరుగులు, మ్యాక్స్వెల్ 16 పరుగులు చేశారు. ప్రస్తుతానికి ప్లే ఆఫ్స్ చూస్తే మొదటి స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్, 2వ స్థానంలో రాజస్థాన్ రాయల్స్, 3వ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్, 4వ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉన్నాయి. ఈ యొక్క మ్యాచ్ ని జియో సినిమాలో రికార్డు స్థాయిలో 47 కోట్ల 30 లక్షల మంది చూశారు.